జై శ్రీమన్నారాయణ. ధనుర్మాసం తిరుప్పావై 12వ పాసురంలో ఉన్నాం ఈరోజు. కన్నైతిలం కత్తైరుమై కన్రుకిరంగి నినైతుములై వలయే నిన్ను పాల్సోరా ననే తిల్లం சேரார்க்கும் நற்செல்வந்தங்காய் பனித்திலை வீணின் வாசல் கடைப்பத்தி சின்னத்தினால் தென்னிலங்கை கோமானை செத்தா மனுத்துக்கினியானை பாடவும் நீவாய் தீரவாய் இனித்தானெளிந்திராய் இதென்ன பேரருக்கும் அன்னை తిల్లత్తారు మరిందేలోరెంబావాయ్. ఈరోజు మన ఆండాళ్ళమ్మ గోపాలికలు 7వ గోపిక ఇంటి ముందు ఉన్నారట. ఇక్కడ ఎలా ఉందంటే వాతావరణం, గేదెలు తమ దూడలు పాలకు రాకపోవటం చేత ధారగా పాలను స్రవిస్తున్నాయట. ఆ ధారల వల్ల ఆ గోపికి ఇల్లు అంతా బురదగా అయిపోయిందిట. మన ఆండాళ్ళమ్మ గోపబాలికలు ఈ బురదలో పైనుంచి చల్లటి మంచు కురుస్తూ ఉండగా ఈ గోపిక ఇంటి గుమ్మం ఆసరాగా చేసుకుని నిలబడి ఉన్నారట. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏమని లేపుతున్నారు ఈ గోపికను? సీతను అపహరించాడన్న కోపంతో లంకాధీశ్వరుణ్ణి సంహరించిన శ్రీరాముని, ఆ మనోరంజకుడైన శ్రీరాముడిని గురించి పాడుతున్నారట. అయినా నువ్వు నోరు తెరవకున్నావేమమ్మా, ఇక్కడైనా లేచిరా అమ్మా, ఇదెక్కడి నిద్రమ్మా? పక్కిళ్ళ వాళ్ళంతా లేచి వచ్చి నీ మొద్దు నిద్ర గురించి తెలుసుకున్నారు, లేవమ్మా గోపిక అని లేపుతున్నారట. ఈ పాసురం విశేషార్థం తెలుసుకుందాం. శ్రీకృష్ణుడే పరమావధిగా గల ఒక గోపాలన చెల్లెలుని ఆండాళ్ళు నిన్నటి పాసురంలో మేల్కొల్పింది. ఆ గోపిక సంపద విలక్షణమైంది. వారి స్వధర్మం ఏంటి? పశువులని పాలించటం. అది చేసిన గోపుకుని చెల్లెలు నిన్నటి గోపిక. మరి ఈరోజు గోపిక, ఈమె ఇంకొక మెట్టు పైన ఉంది భక్తి మార్గంలో. మనకి ఈ శరీరం అనే ఆపర్చునిటీ, ఇదొక అవకాశం. మనకి మానవుడిగా జన్మ ఎత్తటం ఒక అవకాశం. ఈ జన్మలో మన ధర్మం ఏంటి? కర్మాచరణ చేయటం. కర్మాచరణ వల్ల మనోమాలిన్యాలు తొలగిపోతాయి. జ్ఞానం భగవద్భక్తిగా పండుతుంది. ఇది భగవదనుగ్రహం పొందడానికి దోహదపడుతుంది. అందువల్ల కర్మలు ఎవ్వరం వదలలేం. మన కర్మలు మనం చేసుకుంటూ వెళ్లాల్సిందే. శ్రీకృష్ణుడు అదే చెప్తున్నాడు చర్మశ్లోకంలో, సర్వధర్మాన్ పరిత్యజ్య. ఆయన ఆ శ్లోకంలో చెప్పింది కర్మలను వదలను మనకి కాదు, ఆ కర్మల మీద ఫలాపేక్ష వదిలేయాలి. నేను ఈ ఫలాన్ని, ఇది చేస్తున్నది నేను, ఈ ఫలితం అంతా నాకే, నా కోసమే నేను చేసుకుంటున్నానన్న భావన్నే వదిలేయాలి మనం. అది నిన్నటి పాశ్రంలో మనం తెలుసుకున్నాం. నిన్నటి గోపకుడు, ఆయన చెల్లెలు గోపిక ఇదే భావనతో వాళ్ళ జీవితాన్ని సాగిస్తూ ఉన్నారు. ఈరోజు గోపకుడు, ఆయన చెల్లెలు ఈ గోపిక, వీరి మార్గం కొద్దిగా భిన్నంగా ఉన్నది. వీరు కర్మలను కూడా వదిలేసి మరీ భక్తి మార్గంలోనూ ఉన్నారు. దీన్ని విశేష ధర్మం అంటారు. ఇటువంటి వారికి శ్రీకృష్ణుడే అన్నీను. వారికి ఇంకా ఏ కర్మలు కానీ, ఏ ఉపాయాలు కానీ వారు ఆశ్రయించరు. ఏ ఇతర ఫలాలను కూడా కోరరు. ఏ ధర్మమైనా, ఏ కర్మ అయినా శ్రీకృష్ణుడి సేవకి అడ్డు రానంత వరకే చేస్తారట. ఈరోజు ఏం చేశారు? దూడలను గేదెల దగ్గరకు వదలలేదు పాల కోసం. వారు శ్రీకృష్ణ భక్తిలో అంతగా లీనమై ఉన్నారు. వారు చేయవలసిన వాళ్ళ బాధ్యతలు, వాళ్ళ కర్మలను కూడా మరచిపోయారు. ఎందుకంటే వాళ్ళకి శ్రీకృష్ణుని సేవకి అవన్నీ ఆటంకాలుగా
అనిపించాయి. మనం రామాయణమే ఉదాహరణ తీసుకుందాం. భరతుణ్ణి లక్ష్మణుణ్ణి, వీరి ఇద్దరి కర్మలు వేరువేరుగా ఉంటాయి. ఇద్దరికీ రాముడి మీద ప్రేమ సమానమే, ఎవ్వరికీ ఎక్కువ తక్కువ లేదు. కానీ మరి వీరు ఏ రకంగా వాళ్ళ కర్మలు నిర్వహించారు? రాముని మీద ప్రేమతో భరతుడు రామునికి దూరంగా ఉండి రాజ్య పరిపాలన సాగించాల్సి వచ్చింది. అదే లక్ష్మణుడు విషయంలో తీసుకుంటే మనం రాముని వెంటే అన్ని ధర్మాలను అన్ని కర్మలను వదిలేసి రాముని వెంటే తిరిగేట్టు చేసింది. రామసేవకు అడ్డు వచ్చిన నిత్య కర్మల్ని అన్నిటినీ వదిలి రాముని వెంట తిరిగాడు లక్ష్మణుడు. ఇలాగ లక్ష్మణునిలా నిరంతరం కృష్ణుడి సేవలో ఉండి ఆయన భుజం పైన చెయ్యి వేసుకుని రాసుకుని తిరిగే గోపకుడే ఈరోజు మనం వారి ఇంటి ముందే ఉన్నాం. ఆ గోపకుని చెల్లెలే ఈ గోపిక. కృష్ణ ప్రేమకు అడ్డు వస్తే వీరు ఏదైనా త్యజిస్తారట. వీరిది ఒక రకమైన ఈ అవస్థని వశీకారావస్థ అంటారట. అటువంటి అవస్థలో ఉన్న గోపికను సాత్విక నిద్ర నుంచి మేల్కొల్పుతోంది మన ఆండాళ్ళమ్మ తల్లి, మిగిలిన గోపికలు. రావమ్మ, లేచి రావమ్మ, రాముని కొనియాడేందుకు మాతో పాటు పాటలు పాడుతూ ఈ నోము మనము కొనసాగిద్దాము. రావమ్మ, నిద్ర లేచి రావమ్మ అని మేల్కొలుపుతున్నారు ఈ గోపికని మన ఆండాళ్ళమ్మ గోపబాలికలు. ఆండాళ్ తిరువడిగలే శరణం. జై శ్రీమన్నారాయణ.